హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రంగంలోకి కొణిదెల నాగబాబు గారు. పిఠాపురంలో జరిగినటువంటి ఉదంతం గురించి మనందరికీ తెలుసు. వర్మ చేసినటువంటి పెంట అంతా ఇంత కాదు. నిజంగా వర్మ కావాలనే చాలా రోజుల నుంచి ఒక పథకం ప్రకారం చేస్తున్నారని అందరికీ తెలుసు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా కుట్రలు చేయటమే పనిగా, అదే ఉద్యోగంగా, అదే తన వృత్తిగా భావిస్తూ తను చేస్తున్నటువంటి పని గురించి మనందరికీ తెలుసు. దీని గురించి రీసెంట్గా ఒక ఫోటో గురించి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అంతకుముందేమో ఫోటో చిన్నదేశారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెద్దదేశారు అనేది ఒకటి. మొన్న ఇద్దరిది సమాంతరంగా పెద్ద పెద్ద ఫోటోలు వేసినా కూడా అసలు బయట ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఆయన ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం వేయాల్సినటువంటి ఫోటోలో ఆయన ఫోటో మాత్రమే వేస్తారు. ఎందుకంటే స్వాగతం పలికే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆహ్వానిస్తారు కాబట్టి ఆయన ఫోటోనే వేస్తారు. సో దాని గురించి కూడా కావాలనే కుట్ర ప్రకారం లోపల పెద్ద పెద్ద ఫోటోలు వేశారు. గతంలో చిన్నదన్నం ఇప్పుడు పెద్దది వేశారు కదా, బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలని పక్కా ప్రకారం ప్లాన్ ప్రకారం ఆయన గొడవకి పెట్టాడు. దాన్ని సోషల్ మీడియాలో అంతా హైలైట్ చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దడం కోసం నాగబాబు గారు కూడా అక్కడ రంగంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగబాబు గారు కూడా అక్కడ ఆయన ఎంత బలంగా పనిచేశారో నాకు బాగా తెలుసు. వర్మ గారు ఏం చేశారంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన చుట్టూనే తిరిగేవాళ్ళు, అంతకు మించి ఏమీ చేయలే. నాకు తెలిసి 0 ఆయన వల్ల జనసేనకు పడిన ఓట్లు 0, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన వెళ్ళి అక్కడ హడావుడి చేసేస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోగానే ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి హ్యాపీగా ఏసీ వేసుకుని కూర్చుని పడుకునేవాడు. ఎండాకాలం కాబట్టి ఆ టైంలో ఒక్కటి వర్మ గారు సింగిల్గా పిఠాపురంలో పలానా ఏరియాకి వెళ్ళి ప్రచారం చేశారన్నది మాత్రం ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్కి ఓటేయమని చెప్పింది సింగిల్గా వచ్చి అసలు ఎక్కడా కనిపించదు. అంత గొప్ప చరిత్ర. గెలిచిన తర్వాత మాత్రం నేనే ఇచ్చేశాను, అది ఇచ్చేశాను, బంగారు పళ్ళెల్లో పెట్టిచ్చేస్తాను అని చెప్పి గతంలో ఇవ్వక ముందు మాట్లాడారు సీటు, తర్వాత ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి కూడా మనకు తెలుసు చాలా క్లారిటీగా. అయితే ఇప్పుడు నాగబాబు గారు అక్కడికి వెళ్ళటం గురించే కొంత చర్చనీయాంశంగా మారింది. వర్మ గారికి ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి ఒక రేంజ్లో వార్నింగ్ వచ్చింది. దాని మీద రంగంలోకి పల్లా శ్రీనివాస్ గారిని కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించి హెడ్గా ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా. సో పిఠాపురం వర్మని పిలిపించి మాట్లాడండి, ఫోటోల గురించి రచ్చరచ్చ చేయొద్దు, అక్కడ చాలా పథకం ప్రకారమే వర్మ గొడవలు పెడుతున్నాడని టీడీపీ అధిష్టానానికి కూడా తెలుసు. కాబట్టే వర్మకి ఎటువంటి పదవి, ఎటువంటి కార్పొరేషన్ పదవి, ఎమ్మెల్సీ అను ఇంకొకటను ఇవ్వకుండా అక్కడ కూర్చోబెట్టారంటేనే వర్మ కిరికిరి మనిషి, కావాలనే ఏదో ఒకటి పెడుతున్నాడు. సో వర్మకి అసలు ఏమి ఇవ్వకుండా ఉంటేనే బెటరు. ఇస్తే ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా ఇష్టానుసారం చేస్తాడు, ప్రోటోకాల్ అంతా ఆయనదే, మొత్తం అంతా నాదే అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు అనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఇవ్వకపోయినా వర్మ కిరికిరి మనిషే. వర్మకి ఏం చెయ్యాలో అర్థం కావట్లా. నియోజకవర్గం కంప్లీట్గా ఆయన చేతుల్లోంచి పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే అక్కడ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీకి సంబంధించి ఈయన ఏదో ఉద్ధరించేశాననేటువంటి దాని మీద చాలామందితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద కూడా మనం మొన్న ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఈయనంతలా టీడీపీని ఉద్ధరించినటువంటి వ్యక్తి అయితే ఈయన వచ్చిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఈయన ఏమన్నా టీడీపీతో ఉండి ఏమన్నా గెలిపించారా అంటే లేదు. చెప్పాలంటే ఈయన వల్ల ఇంకొకసారి గెలవాల్సినటువంటి టీడీపీ 2014లో కేవలం వర్మ గారి వల్ల ఓడిపోయింది. ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈయన గెలిచాడు, టీడీపీ ఓడిపోయింది. మరి అది ఆయన అంత గొప్ప చరిత్ర ఉందన్నమాట. 2009లో కానీ 2019లో కానీ ఆయన్నే గెలిపించుకోలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే నమ్మేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారా చెప్పండి. కాకపోతే ఉంటుంది కదా, ఇంకా నాకు ఇక్కడెక్కడా లేదు, ఆల్రెడీ వైసీపీ పోయింది, నన్ను కూడా పక్కన పడేసేటువంటి పరిస్థితి ఉందంటే మీకు ఉండేటువంటి విలువ జాగ్రత్తగా కలుపుకొని వెళ్తే బాగుంటుంది, అంతే, అప్పుడు విలువిస్తారు. ఇలా ప్రతిదానికి పొల్లెట్టి గెలికేసేటువంటి పరిస్థితి ఉంటే ఎవరు చేయరు. దాని మీద నాకు తెలిసి అటు నాగబాబు గారు ఇప్పుడు రంగంలో దిగింది కూడా అందుకనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ బెడ్ మీద ఆయన ఆపరేషన్ జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2 రోజుల్లోనే వర్మ ఇలా కావాలని గొడవ పెడితే దాని మీద ఎవరు మాట్లాడేటువంటి పని ఉండదు, రచ్చరచ్చ అయిపోద్దు. ఒక రేంజ్లో ఆయన ఎలివేషన్ ఇచ్చేసుకోవచ్చు, నన్ను కొట్టేశారని, నన్ను మీద పడిపోయారని, నన్ను ఏడుపులు పెడబొబ్బులు పెట్టేచ్చు అనేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. కానీ నాగబాబు గారు ఉన్నారని ఆయనకి తెలియదుగా. నాగబాబు గారు పిఠాపురంలో నిజంగా ఆయన ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు గట్టెక్కగలిగారు. అదే వర్మ మీద చేతిలో చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కానీ
వదిలేసి ఉంటే మాత్రం వర్మ నేను చెప్తున్నాను కదా సర్వనాశనం చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారి మాట వినరు, పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే అసలు లోకేష్ గారి మాట అసలు అంతకన్నా వినరు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే అది శాశ్వత నియోజకవర్గం అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి, అది తెలుసు ఆయనకి ముందే. అందుకనే ఆయన ఇంటర్నల్గా చేసేటువంటి పాలిటిక్స్ ఎన్నో చేశారు, అన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, జనసేన పార్టీకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన ఆయనకి అమితమైనటువంటి గౌరవం ఇచ్చారు. ప్రతి మీటింగ్లో ఇప్పటికీ ఎప్పుడు వెళ్ళినా సరే వర్మ గారిని ఫస్ట్ పిలవండి, వర్మ గారిని పిలవండి, వర్మ గారు అని ప్రతి సందర్భంలో ఆయన ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా ఆయన చెప్పారు. బట్ ఆ గౌరవం ఆయన నిలుపుకోలేదు అనుకోండి. ఆయన చేసేటువంటి ఇంటర్నల్ అన్నీ తెలుసు మనకి. బట్ కాకపోతే ఎందుకులే, ఆయన ఎంతైనా సరే టీడీపీ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ఆయనకు అప్పచెప్పింది, ఆయన్ని మనం గౌరవించుకోవాలి. ఈ పద్ధతిలోనే జనసేన పార్టీ ఫస్ట్ నుంచి గౌరవిస్తుంది. బట్ ఆయన దాన్ని తీసుకోవట్లా, కావాలని ఎప్పుడు విషం చిమ్ముదాం అనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయటం కోసం ఈరోజు నాగబాబు గారు మళ్ళీ రావటం జరిగింది. గతంలో కూడా మాట్లాడారు, మీకు గుర్తుందో లేదో, ఎవరో ఇక్కడ ఒకళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే అది 100% తప్పు. నేను చెప్తున్నాగా, నాగబాబు గారి కన్నా కూడా ఎంతోమంది జన సైనికుల కష్టం ఉంది. దుబాయ్లో కూలి పని చేసుకునేటువంటి టాపీ మేస్త్రుల నుంచి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికాలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్తో సహా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. నాగబాబు గారు ఆయన కుటుంబం మొత్తం అక్కడే ఉండి ప్రతి ఏరియాని, ప్రతి గల్లీని ఆయన పిలిపించుకుని మాట్లాడినటువంటి సందర్భాలు ఇన్నున్నాయి, నాకు తెలుసు కాబట్టి చెప్తాను. అందుకే ఆయన మళ్ళీ రంగంలోకి దిగారు. ఆయన ఉంటారు, ఆయన వస్తారు అని చెప్పి వర్మ గారు ఎక్స్పెక్ట్ చేయాల. దానికి బలంగా ఈరోజు నాగబాబు గారు అక్కడ దిగటం వర్మకి చాలా గట్టి కౌంటర్ పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాని గురించి ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికుల్ని, జనసేన నాయకులందరినీ కూడా వరుసపెట్టి ఆయన భేటీలు అవుతున్నారు. అక్కడ జరిగేటువంటి పరిణామాల గురించి ఎవరెవరిని రెచ్చగొడుతున్నారు, ఇవన్నీ కంప్లీట్ రిపోర్ట్ అంతా తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో పాటు అటు నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన ముందు పెట్టేటువంటి పరిస్థితి ఉండబోతుంది. వర్మ చేసేటువంటి అతి దరిద్రమైనటువంటి పనుల చిట్టా కోసమే ఇప్పుడు ఆయన దాన్ని తీసుకుని ఇంకా ఇక్కడతో వదిలేస్తే ఈ వర్మ మరీ ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఉంది. తన స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు. తన స్వలాభం కోసం, తన పదవి కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కళని అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ కలిసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక బాధ్యతను పెంట చేసేటువంటి కార్యక్రమంలో అతను ఉన్నాడు. అదన్నీ కూడా క్లియర్ కట్గా నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ అధిష్టానానికి ఒక రిపోర్ట్ రూపంలో ఆయన ఇవ్వటానికి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మేము ఎక్కడెక్కడ ఆయనకి పిలిచాము, మేము ఎక్కడెక్కడ ఆయనకి ఎన్నిసార్లు గౌరవించాము, ఎక్కడెక్కడ ఫోటోలతో సహా, వీడియోలతో సహా, సాక్ష్యాలతో సహా వర్మకి ఒక రేంజ్లో ఇవ్వటానికి నాగబాబు గారు అక్కడ దిగినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. సో ఇప్పటి వరకు వర్మ చేసినటువంటి అనేక దరిద్రమైనటువంటి పనులు, జనసేన మీద ఎన్ని రకాలుగా కుట్రలు చేశారో రకాలుగా ఇప్పటి వరకు పట్టించుకోవాలి. నాగబాబు గారు కూడా చాలా తెలుసు, బట్ పట్టించుకోవాలి. అవన్నీ కూడా పోనీలే తెలుసుకుంటాడులే అంటారు. అసెంబ్లీకి సంబంధించి సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా, దాంట్లో ఎక్కడొకటి వెళ్ళిపోతాడులే, తన ఆ బాధ ఉంటుంది. డెఫినెట్గా నియోజకవర్గం మొత్తం వదిలేస్తే తను పట్టించుకునేవాడు ఉండరేమో అనేటువంటి బాధ ఉంటుంది. తర్వాత డీలిమిటేషన్తో ఒక సీటు వస్తుంది, దాంట్లో వెళ్ళిపోతాడులే అని అనుకున్నారు. కానీ ఇంక ఇలాగే ఇష్టానుసారం చేస్తుంటే ఎవరికైనా ఓపిక ఎందుకు ఉంటుంది చెప్పండి. ఒకటిసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో పెంట పెట్టాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు. అందుకనే నాగబాబు గారు రంగంలోకి దిగారు. చాలా క్లియర్ రిపోర్ట్ ఈరోజు తీసుకుని అటు పవన్ కళ్యాణ్ గారితో పాటు అటు టీడీపీ అధిష్టానానికి కూడా వర్మ మీద రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇవి తెలుసుకోవాలి. మిగతా నియోజకవర్గాలంటే వేరు, కానీ ఇది ఇక్కడతో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అక్కడే అలా ఉంటే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఇప్పటికే చర్చకు వచ్చేసింది. చాలామంది రియాక్ట్ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో అందుకని సరిదిద్దుకునేటువంటి పనిలో ఇప్పటికే టీడీపీ అధిష్టానం అలాగే జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే ఇది కూటమికి మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మంచిది కాదు అనేదే వాళ్ళ బలమైనటువంటి నినాదంగా మనం చూడొచ్చు. వర్మ గారిని మరి ఏంటి, దాని మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి అనేది కూడా మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం.